యాంటిసిపేటరీ బెయిల్ సార్ ఆరోపణలు వస్తేనే ఎవరైనా సరెండర్ చేస్తారు సార్ చట్టం ప్రకారం. మీరే చెప్పండి, మీరు పెద్దలు. ఆరోపణలు రావడం వేరు, దాడి జరగడం వేరు సార్. మళ్ళీ నా మాట విను. ఎందుకంటే నేను చెప్పని, నేను చెప్తే నువ్వు దాని తర్వాత నువ్వు నాకు సమాధానం నేను అడగంగానే నువ్వు మాట్లాడితే దానికి అర్థం చేయవు. నేను ఏమంటున్నానంటే నువ్వు ఒక సాధారణమైన నీ మీద అయినా నా మీద అయినా అన్ఫార్చునేట్ కేసు అయిందనుకో, ఫస్ట్ పోలీసు వాళ్ళు మనల్ని ఇంట్రాగేషన్ తీసుకోపోతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నీ మీద రా అంటారు. ఆ అవకాశం ఇస్తలేడు బండి సంజయ్ అంటే అర్థమైంది, కొడుకుని కాపాడుతుండ అంటున్నావు కదా. ఇప్పుడు ఆడ ఉన్న లక్ష్మీనాథ్ మీద కూడా ఎవరన్నా పోయి ఎఫ్ఐఆర్ చేయని ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇంటికి పోయి ఆయన పట్టుకొస్తారు. రాత్రిరో ఏ రాత్రిరో ఆడ ఆయన యాంకరు లేకపోతే ఏఎన్ఎన్ న్యూస్ లో పనిచేస్తాడు మంచోడు అనేది తర్వాత మాట. ఈ రోజు బండి సంజయ్ కొడుకుని కాపాడుతుండు అంటేనే అక్కడ అలా కొడుకు తప్పు చేసిండు అనేది. కొడుకు నికాలసుడు అయి ఉంటే, కొడుకు నీతిమంతుడు అయి ఉంటే, లేకపోతే తాగుబోతుడు కాకపోతే ఖచ్చితంగా బండి సంజయ్ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాముణ్ణి, సీతని, హనుమంతుణ్ణి అంటే ఆయన ఏమంటుండు, హనుమంతుని లంక కాల్చనిక పెట్టిండు. లంకలో పోతే సీతమ్మ గారికి ఆయన సపోర్ట్ చేయనికే పోతే లంక ఆయన తోకకు వంట పెడితే లంకను గాలబెట్టి వచ్చిండు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు, తెలంగాణ ప్రజలలో మొత్తం అందరినీ కార్యకర్తలను నలగబెడతా అంటుండు. ఇది ఎక్కడ భాష? దానికి దీనికి బోడిగొడ్డుకు ముఖాలకు ముడేస్తా అంటే ఎక్కడ భాష అది? ఒక నువ్వు పెద్ద మనిషివి, నువ్వు బీజేపీలో కట్టర్ బీజేపీ ఒప్పుకుంటాం, నీ వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుంటే అది కూడా ఒప్పుకుంటాం. కానీ నువ్వు అది ఉద్దేశంలో పెట్టుకొని నువ్వు పబ్లిక్ కి గొడవ పెడుతున్నావు అనేది నా ఉద్దేశం. నీ కొడుకుని తీసి అప్పచెప్పు. ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. సుధాకర్ గారు నమస్తే సార్. సరే సుధాకర్ గారు నమస్తే అండి. వినబడుతుందా సుధాకర్ గారు నా వాయిస్? నమస్తే అండి. వాయిస్ ఎస్ వినబడుతుంది క్లియర్ గానే. సుధాకర్ గారు చెప్పండి, బండి సంజయ్ గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రి వారి అబ్బాయి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అతని మీద వస్తున్న ఆరోపణలు, రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా బండి సంజయ్ మెడకు చుట్టుకోనుంది, మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కావచ్చు, మీకు కావచ్చు, అలాగే ప్యానల్ సభ్యులు గారు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఫస్ట్, రాజకీయాలకు అతీతంగా తప్పు ఎవరు చేసినా శిక్షించాలి. అయితే ఇది మనం ఇక్కడ కూర్చుని నిర్ణయించేది కాదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని కానీ తప్పు చేయలేదని కానీ మనం ఇక్కడ కూర్చుని నిర్ణయించలేము. వాస్తవానికి జరిగిన ఘటన మీద మనం చర్చ చేయగలం తప్ప ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఇప్పటికిప్పుడు మనం డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది. రెండోది, నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు. నా కొడుకు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి అంటే ఆయన సైడ్ నుంచి ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు. నా కొడుకు తప్పు చేసినా నేనేమి కాపాడే ప్రయత్నం చేయను, శిక్షించాలని చెప్పారు. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ కూడా రాజకీయంగా ఆరోపణలు అయితే ఏం చేసినట్లేదు, కొద్దిగా బిహేవ్ చేస్తుంది తప్ప. కాంగ్రెస్ ఏంటంటే ఒక మహిళ ఖచ్చితంగా కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకున్నారు. నిన్న కూడా సెక్షన్ ఏదో మార్చారు, డీసీపీ ఆధ్వర్యంలో మళ్ళీ సెక్షన్ సిగ్నల్ ఆగినట్టుంది, మీరు కంటిన్యూ చేద్దరు కానీ. ఎస్ చెప్పండి శివలాల్ గారు. అంటే నేనేమంటున్నా లక్ష్మణ గారు, మొత్తానికి బీజేపీ ప్రభుత్వము వీళ్ళు ఇంకా అధికారంలోకి రాకముందే దాడులు మొదలు పెట్టిరు. ఇంకా ఈ అమ్మాయి గురించి మాట్లాడితే లైంగిక వేధింపులు చేసిందని ఒక్కసారి కేసు ఎఫ్ఐఆర్ అయితే ఇమీడియట్ గా దానికి ప్రభుత్వ చట్టం ఆయన చేతిలో కూడా ఉంది కదా. చట్టం దానిపైన చేసుకుంటూ పోనీయాలి కదా. మరి చట్టాన్ని ఎందుకు ఆపుతున్నావు? బండి సంజయ్ నువ్వేమంటున్నావు, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష కూడా అంటున్నావు. నీ కొడుకును వదిలే ఫ్రీడమ్ గా కొట్టారు కదా. నువ్వు ఒక హోంశాఖ మంత్రి కదా, నీ కొడుకుని ఎందుకు కొడతారు? ఆయన మీద లాస్ట్ టైం ఏదైతే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా ఆ కేసులు లైంగిక వేధింపుకు దానికి ఎక్కడ కూడా సూటబుల్ కావు, అసలు బెయిల్ కూడా అవసరం లేదు, వాడిని ఇంటికి తీసుకుపోవచ్చు అనే రకంగా కోర్టులో ఎప్పుడైనా కూడా ఆ యొక్క ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అతని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా. కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి, 4-5 కలిసి ఒక్కొక్క స్టూడెంట్ని కొట్టిన వీడియోలు, దానిలో కూడా బండి భగీరథ్ అగ్రెసివ్నెస్ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారంటారా?
101% తీసుకోవాలా లక్ష్మీనాథ్ గారు. నేను ఇంతకుముందు అదే చెప్పిన, మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, లేకపోతే ఎంపీల కొడుకులు మరీ విచ్చలవిడిగా అయిపోయినారు. కొడుకులు అంటే కొడుకులు కూడా, బిడ్డలు కూడా. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా అదే పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు వాళ్ళ తండ్రి పొజిషన్లు ఉన్నాడు అంటే ఆడవాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అయితే రెచ్చిపోయి మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా కట్ ఆఫ్ చేయాలి. సెంట్రల్ లా నిజంగా కూడా ఇటువంటి దాని మీద ఒక చట్టం తీసుకురావాలా. ఎవరైతే పొజిషన్లు ఉన్నారో వాళ్ళకే, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా పోలీస్ ని కానీ అఫీషియల్స్ ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేదు అనే రకంగా ఒక చట్టం తీసుకురావాలా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా, గతంలో సబితా ఇంద్రారెడ్డి కొడుకు కూడా, ఆమె హోంమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఎన్నో కేసులు, తల్లి హోమ్ మినిస్టర్ ఉంటే కొడుకులు రెచ్చిపోయి మాట్లాడి కొట్టడం చేయడం జరిగింది. అట్లా ఆలోచిస్తే సిటీలో చాలా మంది కొడుకులు మొత్తానికి ఎవరిని పడితే దాన్ని తీసుకొచ్చి సెటిల్మెంట్లని కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది అని మామూలుగా చెప్తున్నారు, కానీ చట్టానికి అడ్డం పడుతున్నారు. రైట్, ఇస్తాను సార్, మళ్ళీ ఇస్తాను. సుధాకర్ గారు కంటిన్యూ చేయండి. కట్ అయినట్టుందండి. ఒకటి, రాజకీయాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా శిక్షించాలి, ఇందులో డౌటే లేదు. అందులో బండి సంజయ్ గారు ఉంటారా, ప్రధాని మోదీ గారు ఉంటారా, ఇది సమస్య కాదు. ఎవరు తప్పు చేసినా శిక్షించాలి. అలాగే మనం స్టూడియోలో కూర్చుని ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మనం డిసైడ్ చేయలేం. ప్రస్తుతం ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది. మనం కేవలం జరిగిన అంశం మీద చర్చ మాత్రం చేయగలం, కానీ ఒకరిది తప్పు అని మనం చెప్పలేం. అయితే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అని మీరు ఇందాక అడిగారు మాట్లాడుతూ. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారే కాదు, అక్కడ ఏ పార్టీ లీడర్ ఉన్నా, ఒక రాజకీయ నేత కుటుంబంలో ఇలాంటి విభేదాలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి విభేదాలు వస్తే అపోజిషన్ పార్టీలు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. దాన్ని నేనేమి కాదను. అది తప్ప ఒప్ప అనేది న్యాయస్థానాల్లో తేల్చాలి. అయితే బండి సంజయ్ గారు నేను ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు, మనం ఖచ్చితంగా అది అభినందించాలి. నా కొడుకు తప్పు చేస్తుంటే శిక్షించాల్సిందే, నేనేమి కాపాడనని ఆయన ఒక మాట చెప్పారు. సరే, అది ఎంతవరకు నమ్మశక్యం అనేది మనం చెప్పలేం, కానీ కాకపోతే బండి సంజయ్ గారు ఆ మాటతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు నిలబెట్టి తరువాత చర్యలంటూ మీరు తీసుకోండి, మేము న్యాయస్థానాల్లోనే చూసుకుంటామని చెప్పుకుంటే బాగుండేది. మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి మరి వాళ్ళ అబ్బాయి కనపడట్లేదు అంటాన్ని ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్యామిలీలో నా ఫ్యామిలీలోనూ జరిగి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు ప్రజలు నమ్ముతారు. కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఆ కొడుకు కనపట్లేదు, నిజంగా ఆయన టచ్ లో ఉన్నారా లేదా అనేది మనం చెప్పం. కానీ బహిరంగంగా తప్పు చేస్తే శిక్షించాలని ఒక మాట చెప్పారు. అయితే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని ఎందుకంటున్నామంటే, మీరు ఇటీవల రోడ్డు మీద చూస్తే ఫ్లెక్సీలు అంటించారు. బండి సంజయ్ గారు కుమారుడు కనపట్లేదని ఫ్లెక్సీలు అంటించారు. అలాగే మెట్రో రైల్లోనేమో బండి సంజయ్ గారు కుమారుడు కనపట్లేదు. బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా రోడ్డు మీదకి వచ్చి జెండాలు పట్టుకుని ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. షూటెడ్ షెడ్ ఆర్డర్లు ఇవ్వాలి, కాల్చిపారేయాలని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే నేను అన్నా, ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడే ఇది పొలిటికల్ వార్ గానే మారింది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చూసిన వాడికి ఎలా కనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలు బండి సంజయ్ గారి మీద, ఆయన కుమారుడి మీద దాడి చేస్తున్నాయేమో అనే అనుమానం ఇక్కడే కలుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో అనేక అంశాలు జరిగాయి, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మహిళల మీద వర్డ్ వాడారు సుధాకర్ గారు, అపోజిషన్ పార్టీ అని. మనం చూసినంత లెక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ టార్గెట్ చేసినట్టుగా ఎక్కడా కనబడతలేదు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయమనంతో సిట్ వేసింది, ఒక రకంగా ముందుకు వెళుతుంది. దీనిలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి. వాస్తవం ఉందంటారా? మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఫ్లెక్సీ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ట్రైన్ లో ప్రచారం చేస్తుంది కావచ్చు, నాకు తెలిసి బీఆర్ఎస్ లో చేస్తున్నటువంటి ప్రచారం అది. సరే, రాజకీయంగా వారికి విభేదాలు ఉన్నాయి, అవకాశం దొరికింది ఉపయోగించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. నేనేమి కాంగ్రెస్ పార్టీని తప్పలేదు, ఎందుకంటే సీఎం గారు దీని మీద స్వయంగా సమీక్ష చేశారు. పాక్సో కేసులో ఏదైతే అదనపు సెక్షన్ జోడించారని చెప్పి మార్నింగ్ కూడా నేను వార్తల్లో చూశాను. అంటే ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రినో లేకపోతే ఆయన కొడుకు ఏదో విఐపి అనో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అలాంటిదేమీ ప్రదర్శించలేదు. అయితే ఇక్కడ బండి సంజయ్ గారి నుంచి ఒకటి స్పష్టత రావాలి. ఆయన కొడుకు తప్పు చేయలేదు అన్నప్పుడు ప్రజల ముందు పెట్టొచ్చు కదా అనేది మెజారిటీ అభిప్రాయం. ఖచ్చితంగా మనం దాన్ని కూడా అగ్రీ చేయాలి. అయితే ఆయన ప్రజల ముందుకు రాకుండా ఇప్పుడు న్యాయస్థానాల నుంచి ఆ బెయిల్ ప్రయత్నం లేదా ఇంకో ప్రయత్నం చేయడం అనేది అంటే బండి సంజయ్ గారి అనుమానం నుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నమాట
వాస్తవం. కానీ ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన ఘటన మీద ఇప్పుడు కేసు నమోదైందంటే మనం కొంచెం ఆలోచించాలి. ఒకటి. రెండోది, ఎవరైతే ఇప్పుడు బాధితురాలుగా చెప్పబడుతున్నటువంటి మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆల్రెడీ తెలుసని కూడా చెప్తున్నారు. మరి అంటే వాళ్ళ కుటుంబం అంత సామరస్యంగా అప్పట్లో మెలిగి 6 నెలల తర్వాత ఇప్పుడు బయటికి తీసుకురావడం వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. అలాగని చెప్పి నేను బండి సంజయ్ కుమారుడు నిర్దోషని నేనేం చెప్పట్లే ఇక్కడ. జరిగిన పరిణామాలు కూడా మనం తీసుకోవాలి. బండి సంజయ్ కుమారుడు నిర్దోషి అని చెప్పలేము, నిర్దోషి కాదు అని చెప్పలేము. అదేవిధంగా అమ్మాయి చెప్పిన అని కూడా నిజాలని కూడా చెప్పలేము. ఏదైనా చట్టం చెప్పాలి. చట్టం చెప్పిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్పేది కూడా అదే. చట్టం ఆల్రెడీ ప్రస్తుతానికి కేసు విచారణలో ఉంది. పోలీసులు వేగంగా స్పందించారు. పోక్సో కేసు ఒక సాధారణ వ్యక్తి మీద ఎలాంటి కంప్లైంట్ వస్తే కేసులు నమోదు చేస్తారో అలాంటి కేసు నమోదు చేశారు. కాకపోతే బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ గాన పోలీసుల ముందు కనపడకుండి నేను దీన్ని రాజకీయంగానే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను న్యాయస్థానంలో చూసుకుంటాను అని చెప్పుకుంటే బాగుండేది. ఆ వీడియోల గురించి ఏమంటారు? సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న వీడియోల గురించి ఏమంటారు? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అనేక మంది పిల్లలు 4-5 గ్యాంగ్గా కలిసి ఒక్కొక్కరిని ర్యాగింగ్ చేస్తున్నట్టు కొడుతున్నట్లు కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి. తన యొక్క వ్యక్తిత్వాన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనుకోవాలా? అతను చేసిన విధానాన్ని కూడా కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటారా? ఈ విషయం గురించి కూడా మీరేమంటారు? మీకు రాజకీయాల్లో తెలుసు కదండి, ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తే గతంలో జరిగిన ఇష్యూలన్నీ కూడా బయటకు తీస్తారు. అవన్నీ కామన్ సాధారణంగా. అయితే ఇప్పుడు గతంలో వచ్చినటువంటి బెదిరించారు, దాడి చేశారన్న ఆరోపణలకను ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలకి సంబంధం లేదు. కాకపోతే మీరు చెప్తున్నట్టుగా ఏంటంటే ఇది భగీరథ్ ఆ వ్యక్తిత్వం ఇది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా అది ఉపయోగపడదు తప్ప వాస్తవానికి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి. అది ఒక వ్యక్తి మీద దాడి కావచ్చు, ఒక మహిళ మీద దాడి కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, చేస్తే శిక్షించాలి. కాకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖలో ఉండటం, రాజకీయంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడటం, ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడింది. మీరు ఎలాగన్నమాట కరెక్టే. కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా పోలీసులు సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ లో కొంతమంది నేతలు ఇప్పుడు దీని మీద మాట్లాడకుండా ఉండాల్సింది, మా పార్టీ ఇలా చేయకుండా ఉండాల్సిందని కొంతమంది అధికార ప్రతినిధులు కూడా ఈ రోజున ఈ డిబేట్లకి రాలేమని చేతులెత్తేశారు. ఎందుకంటే అది కంప్లీట్గా దానికి సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, ఇలా కాకుండా ఉండాల్సింది అని కూడా మాట్లాడుతున్న మాటలు మనం ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు మీరు అన్న ప్రకారం కొంతమంది మా పార్టీ రియాక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అన్నారు అంటే వాళ్ళకి ఒక విషయం అర్థమై ఉండదు. వాస్తవాలు లేవు, ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, రేపొద్దున ఇవేమైనా బయటకు వస్తే మనం బ్యాడ్ అవుతామనే ఒక భయం వాళ్ళలో ఉంటే ఉండొచ్చు. రెండోది, ఇక్కడ ఎక్కడ ఆధారాలు లేవండి. ఇప్పుడు బండి సంజయ్ ఇలా అన్నాడు అని కంప్లైంట్ మాత్రం ఇచ్చారు తప్ప దానికి సాలిడ్ ప్రూఫ్ కన్నా పోలీసులకు ఇచ్చుంటే, ఇదిగోండి ఇది ఎవిడెన్స్ ఉందని సాలిడ్ ప్రూఫ్ కానీ ఇచ్చుంటే అదేదన్నా ఏ మీడియా కన్నా వచ్చుంటే మనం ఒక నిర్ణయం తీసుకుంది తప్ప ఇప్పటి వరకు ఇరుపక్షాలు ఇప్పుడు ఆడు నన్ను ఇబ్బంది పెడుతున్నారని భగీరథ్ చెప్పినా, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని బాధితులు చెప్పినా, ఎవరు చెప్పినా ఆరోపణలు మాత్రమే, కాగితం మీద మాత్రమే ఉన్నాయి. సుధాకర్ గారు ఈ రోజున సిట్ హాజరు కావాలని చెప్పింది, 2 గంటలకు హాజరు కావాలని చెప్పింది. భగీరథ్ హాజరు అవుతారని మీరు భావిస్తున్నారా? వాస్తవానికి భగీరథ్ రాకపోయినా తీసుకురావాల్సిన బాధ్యత సంజయ్ గారి మీద, ఎందుకంటే ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నారు ఖచ్చితంగా. అందులో హోంశాఖలో ఆయన ఉన్నారు. ఒకవేళ నిజంగానే భగీరథ్ ఆయనకి కాంటాక్ట్ లేకపోయినా ఆయనకి పవర్ ఉంది. ఆయన కుమారుడు ఎక్కడున్నాడో తీసుకొచ్చే పవర్ ఆయనకు ఉంది. తీసుకొచ్చి ముందు పెడితే నేను ఇందాక చెప్పినట్టుగా అనేక ప్రశ్నలకు సమాధానం అదే మారింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను తప్పు చేయలేదని మీడియా ముందు నిలబడి నేను లీగల్ గానే ప్రొసీడ్ కామెంట్ చేసిన ఆరోపణలు ఇవి అని చెప్తే కొంత అటు ఆ పార్టీకి కూడా కొంత ధైర్యం ఉండేది, బీజేపీ పార్టీకి కూడా ధైర్యం ఉండేది. ఇక్కడ అందరూ మీరు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే, ఎందుకు భగీరథ్ కనపడటం లేదు? వాస్తవానికి అది ప్రశ్నే. రైట్, కంక్లూడ్ చేయండి. చివరిగా ఏమంటారు? చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుందండి. ఇందాక చెప్పినట్టుగా తప్పు ఒప్పు అని నేను చెప్పలేను, కానీ పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. పొలిటికల్ గా ఇది నాకు తెలిసి మహా అయితే 2-3 రోజులు నడుస్తుంది, వారం రోజులు నడుస్తుంది. ఆ తర్వాత ఇష్యూ సర్దుమణిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు మనం చాలా చూసాం. లేదా న్యాయస్థానాల్లో డిలే కావచ్చు. అయితే పెట్టిన సెక్షన్ లో నిరూపించబడితే దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్లు అందులో ఉన్నాయి అనేది మాత్రం నేను ఈ రోజు ఉదయం చూశాను. అంటే
అది అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భేషజాలాలకు పోకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా వ్యవహరించింది, అక్కడ వరకు ఓకే. అయితే ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి మనం దీని మీద తప్పులు కామెంట్ చేయలేం, కానీ తప్పు చేస్తే శిక్షించాల్సిందే. అలాగే కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన కుమారుడిని కంట్రోల్లో పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఆయన ఇందాక మీరు వీడియో ప్లే చేసి చూపించారు. బహుశా నేను రాజకీయాలతో ప్రజలతో ఎక్కువ ఉండటం వల్ల బహుశా నా కుమారుడికి సమయం కేటాయించలేకపోయినామో, కొన్ని విషయాలు నేను చెప్పలేకపోయానేమో అనే ఒక భావన ఆయన వ్యక్తం చేశాడు. మనం అప్రిషియేట్ చేయాలి, అంతేగాని నా కుమారుడు కరెక్ట్ అని మొన్న జరిగిన వ్యాఖ్యలు బండి సంజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి లక్ష్మణ గారు, నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఒకవేళ బండి సంజయ్ కుమారుడు ఏదైతే ఇబ్బందికరంగా చేసిండు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాం, ఎవరి దగ్గరికైనా మన మీద కేసు అయి ఉంటే ఇమీడియట్ గా మనం ఏడుంటే ఆడ మనల్ని పట్టుకపోయేది, లేదంటే మన చుట్టాలని పట్టుకపోయేది, అన్న తమ్ముడు ఉంటే వాడిని పట్టుకపోయేది, వాడు అబ్స్కాండ్ ఉన్నాడు వాడిని తెచ్చిచ్చే వరకు నువ్వు ఉండు అనే అవకాశం ఉండేది. కానీ ఈరోజు బండి సంజయ్ సబ్జెక్ట్ వచ్చే వరకు ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం చేయనీయకుండా పోలీసు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతే. ఆ రెండోది బండి సంజయ్ విషయంలోనే అంటే ఇందాక ఈయన అనేది బండి సంజయ్ విషయంలోనే అంటారా, లేదంటే కొంతమంది మైనారిటీలు అయినా కూడా ఇదే విధంగా జరుగుతుందంటారు? ఇందాకడ మీరు బండి సంజయ్ అని మీరు అంటున్నారు, కానీ మల్లికార్జున గారు అడిగేది గతంలో జరిగిన దానికి ఇప్పుడు వరకు మీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా అడుగుతున్నారు. ఎంఐఎం నాయకుడు కూడా పరారీలో వెళ్ళిపోయిండు, 6 నెలలు దుబాయ్ పోయిండు, ఎక్కడో పోయిండు, మళ్ళీ దొరకలే. దాని తర్వాత వాళ్ళు చట్టంలో ఏది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అది తీసుకొని వాళ్ళు చట్టంలో పోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం ఏం చెప్తారు. ఈ విషయం కూడా ఇప్పుడు యాంటిసిపేటరీ తీసుకున్నారనుకో మొత్తానికి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే మొన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఇదే బీజేపీ ప్రభుత్వం అసెంబ్లా ఏది హేమంత్ సింగ్ బిశ్వా శర్మది మా కోట నీలిమ వాళ్ళ హస్బెండ్ పవన్ కేరా గారు ఆల్ ఇండియా ఏది చైర్మన్, అయితే ఆయనని ఒక హేమంత్ బిశ్వా శర్మ వైఫ్ ది 3 పాస్పోర్ట్లు ఉన్నాయి అనే రకంగా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ అది తప్పు అనే రకంగా హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి ఆయన ప్రెజర్ చేసి పోలీసు వాళ్ళని మొత్తానికి పవన్ కేరా గారు ఎక్కడున్నా పట్టుకరా అన్నారు. దాని తర్వాత ఆయన హైదరాబాద్ రావడం అయింది. మన దగ్గర హైకోర్టులో బెయిల్ తీసుకురావడం, ఏమంటారు స్టే తీసుకురావడం జరిగింది. సెటస్కో చేస్తే బెయిల్ తీసుకుంటే ఆ బెయిల్ ఏమి ఇచ్చిండ్రు, 1 వీక్ వరకే ఇచ్చిండ్రు. ఆ 1 వీక్ తర్వాత మీరు ఢిల్లీకి పోతారా లేకపోతే ఒక్క నిమిషం, నేను ఎందుకు చెప్తున్నా ఇది అనేది. తర్వాత ఏం చేసిండ్రు, సుప్రీంకోర్టు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటూ ఇప్పుడు ఆ కేసు బెయిల్ ఉన్న రోజులు ఆయన మీద పెద్దగా ఒత్తిడి ఉండదు, పోలీసు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, కేసు ఉంది కాబట్టి అనేది. రేపు భగీరథను కూడా బండి సంజయ్ అదే రకంగా కాపాడుతుండు అనే రకంగా నేను చెప్పడం జరుగుతున్నాను. అయితే ఇంకొక విషయం, మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారు అడిగింది ఒకటి, నరేంద్ర మోదీ గారి నవ్వుకుంటా నేను గిల్లినా లేదా అనే రకంగా మాట్లాడింది ఒకటి. ఆ సబ్జెక్ట్ ఒకటి నేను చెప్తాను. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు, ఏమని, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రి గుజరాత్ గా ఉన్నప్పుడు ఎట్లయితే మీరు సబ్జెక్ట్ ఇచ్చిండ్రో, బడ్జెట్ ఇచ్చిండ్రో, ఆ బడ్జెట్ లాగా నాకు కూడా ఇవ్వండి, నేను తెలంగాణని అభివృద్ధి చేస్తా అనే రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ దానికి నరేంద్ర మోదీ నవ్వుకుంటే ఏమన్నాడు, ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టుగా ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఇస్తున్న దానికి ఇది అయిపోయిన తర్వాత ఆయన ఏమంటాడు, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు నా పక్కన వచ్చే నేను నీకు భవిష్యత్తు ఇస్తా. అది అంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి గొడవ పెడుతుండా సార్? ఒకటి నవ్వుతూ ఉండిపోయిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరి, అప్పుడు ఖండించాలి కదా సార్. నేను ఒకటి ఫైనల్ కన్క్లూజన్ వేరే టాపిక్ వెళ్తే సార్, శివలాల్ గారు వేరే టాపిక్ వెళ్ళదు, మళ్ళీ మాట్లాడదాం.
ఎస్ ఈ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లికార్జున సార్ గారు. నేను ఫైనల్ గా కన్క్లూజన్ ఒకటే సార్, ఇప్పుడు మా అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎవిడెన్సెస్ అన్ని తెలంగాణలో ఎవిడెన్స్ తో కాలిపోయాయని మీరు టాపిక్ వేరేది వెళ్తుంది, దీనికి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ మల్లికార్జున గారు దీనికి దానికి సంబంధం లేదు. ఒక విషయం సార్, నేను ఒకటి స్పష్టంగా చెప్తాను సార్, టాపిక్ మీద మల్లికార్జున ఏ సబ్జెక్ట్ మీద అయినా నేను సూటిగా మాట్లాడతాను. సార్ నెక్స్ట్ డిబేట్ లో సార్ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడదాం సార్. సార్ ఇది కన్క్లూజన్ ఇస్తాను నేను, డిబేట్ అయిపోతుంది. ఒకటి పెద్దలు ఇప్పుడు మిత్రులు సుధాకర్ గారు మాట్లాడారు, పెద్దలు శివలాల్ గారు కూడా మాట్లాడారు, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారు కూడా స్పష్టంగా చెప్పారన్న, ఏ వ్యక్తి మీద కూడా ఆరోపణలు వచ్చినా ఏవి చేసినా ఎలా పడితే అలా వాళ్ళని అరెస్ట్ కానీ చేయడం కానీ ఇలా ఉండవు, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, ఆల్రెడీ భగీరథ్ గారు ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు, ఇది కేవలం నా మీద కంప్లైంట్ చేశారు ఆరోపణలు, ఇది హనీ ట్రాప్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సంజయ్ అన్న గారు కూడా స్పష్టంగా చెప్పారు, నా కొడుకు నిర్దోషి, మేము గతంలో ఫ్రెండ్స్. నిర్దోషి అని ఆయన చెప్పలేదు, నిర్దోషం చెప్పడానికి ఆయన ఎవరండి? ఒకటి సార్ చేసి ఉంటే తప్పు, నిర్దోషం చెప్పడానికి ఆయన ఎవరు సార్? యాంకర్ గారు మీరు ఇంటరాప్ట్ చేయొద్దండి, మీరు యాంకర్ ఇంటరాప్ట్ చేయొద్దండి. నిర్దోషి అని ఆయన ఎక్కడ చెప్పారు? నిర్దోషం మీరు మేము చెప్తామా? ఇంతమంది మాట్లాడినప్పుడు మీరు టైం ఇచ్చారు, మాకు 30 సెకండ్లు కూడా టైం ఎందుకు ఇవ్వట్లేదు? మీరు మాట్లాడింది సార్ తప్పు. ఒకటి, నేను తప్పు ఏం మాట్లాడలేదు సార్. నిర్దోషి అని బండి చెప్పండి, సంజయ్ అన్న బండి గారు ఏం సంజయ్ గారు చెప్పారు? ఎవరండి? నా కొడుకు తప్పు చేయలేదు, ఖచ్చితంగా నిర్దోషిగా నిరూపించుకుంటాడు, ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు.